खेलते जगह रख लेते कौन आते दिलाई नहीं అది సదన్ క్యాంప్ అవతల के रानी पेपर पेपर ఎంతమంది పిల్లలు గ్యాస్ ఏమైనా వస్తుందా మీకు పెన్షన్ వస్తుంది ఎంత బస్సు ఫ్రీ పోతున్నావు కదా అక్క పోతాను పేపర్ పట్టుకో ఫోటో యువ నాయకుడు ఫిరోజ్ గారు వార్డు పర్యటనకు వచ్చినందుకు మాకు అందరికి కూడా చాలా సంతోషం. వార్డులో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పడింది అంటున్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 అంటున్నారు చెప్తున్నారు. చాలా సంతోషం. వికలాంగులకు 6,000, 100% 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 15,000 డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ బాగా ఉంది. ఫ్రీ బస్సు కానీ తల్లికి వందనం అన్ని బాగా సక్రమంగా పడుతున్నాయి. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నాను. చాలా సంతోషం. వార్డు పర్యటనకు వచ్చేందుకు మరొకసారి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వార్డు తరఫున ఈరోజు నంద్యాల నియోజకవర్గంలోని మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి యొక్క ఆశీర్వాదంతో మా యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 9వ వార్డులోని ఇన్ఛార్జ్ అయినటువంటి గాజుల సీను ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, మనకు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనం ఏమేమి అభివృద్ధి చేశామో ఈ గత 2 ఇయర్స్లో ఖచ్చితంగా ప్రజల దగ్గర మళ్ళీ తీసుకుపోయి మనం ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో సమస్యలు, రోడ్డు సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, అట్లానే తల్లికి వందనం అందరికీ వస్తుందా రావడం లేదా ఎంతమంది, ఎందుకంటే నిన్న కూడా నేను వేరే వాటికి కూడా వెళ్ళినాం. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చింది. ఒక్కొక్క ఇంట్లో 3, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కూడా వచ్చింది. ఒక ఇంట్లో అయితే 6 పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఒకటే మాట అన్నారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు అని. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మన స్త్రీ శక్తిలో బస్ ఫ్రీ, ప్రయాణం ఫ్రీ, చాలామంది లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏ పండగ అన్నా కానీ, శ్రీశైలం దేవస్థానం వెళ్ళినా కానీ, తిరుపతి దేవస్థానం వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ ఫ్రీ బస్లో వెళ్తున్నారు. అందరూ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో ఇంకా ఏదైనా వార్డుల సమస్యలు ఉంటే కూడా, రోడ్డు సమస్య కానీ, మళ్ళీ లైట్ల సమస్య కానీ, ఏదైనా చిన్న సమస్యలు కూడా ఉంటే కూడా ఖచ్చితంగా మేము రోజు తిరుగుతున్నాం. ఈ రోడ్డు కూడా మనం మొన్ననే వేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా సేవ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. దానికోసం ప్రజల కోసం మనం ఎల్లప్పుడూ ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. नहीं नया अप्लाई करना, ये नको, ये पुराना है ये, और दूसरा नया